శివుడు గొప్ప లేక విష్ణువు గొప్ప? వారిని సృష్టించింది ఎవరు? బ్రహ్మాండం ఆరంభం కూడా కాని సమయంలో అప్పుడు ఎవరున్నారు? అప్పుడు భూమి లేదు, ఆకాశం లేదు, పగలు లేదు, రాత్రి లేదు. అక్కడ ఉన్నది కేవలం శూన్యం మాత్రమే. ఆ శూన్యంలో ఉన్నది ఒకటే, పరబ్రహ్మ. పురాణాల ప్రకారం శివుడు మరియు నారాయణుడు ఇద్దరూ ఆ పరమశక్తి నుంచే జన్మించారు. ఒకరు వినాశనానికి అధిపతి, మరొకరు పోషణకు, సృష్టి పునాదికి అధిపతి. నారాయణుని నుండి బ్రహ్మ జన్మిస్తాడు. బ్రహ్మ బ్రహ్మాండాన్ని సృష్టిస్తాడు. ఇంకోవైపు సదాశివుడు సమస్త జీవులకు విశ్రాంతి స్థానం, ఈ జగత్తుకు ఆధారశిల. కాని ఈ రెండు శక్తులు వేర్వేరా? కాదు. వేదాలు శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి, శివో విష్ణు, శివో విష్ణువని. శివుడంటే విష్ణువు, విష్ణువంటే శివుడే. ఎలా అంటే సూర్యోదయం సూర్యాస్తమయం రెండూ ఒకే సూర్యుని నుంచే పుడతాయి కదా, అలాగే శివుడు విష్ణువు కూడా అదే పరబ్రహ్మం నుంచి వచ్చిన రెండు రూపాలు. ఒకటి సృష్టి, ఇంకొకటి సంహారం. కొన్ని గ్రంథాల్లో సదాశివుడు నారాయణుడికి ముందుగా చెప్పబడ్డాడు. మరికొన్ని గ్రంథాల్లో నారాయణుడినే ఆదిశక్తిగా పేర్కొన్నారు. కాని అసలు సత్యమేమిటంటే ఇద్దరూ ఒకే మూలం నుంచి వచ్చినవారు, ఒకే సృష్టికి రెండు రూపాలు. కాబట్టి మరోసారి శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అని అనిపిస్తే ఇది గుర్తుంచుకోండి, ఇద్దరి మూలం ఒక్కటే, పరబ్రహ్మ. శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నన్ను ఫాలో అవ్వకపోతే మళ్ళీ ఇలాంటి రీల్ మీకు రాకపోవచ్చు. సబ్స్క్రైబ్ లేక ఫాలో అవ్వండి. మీకు అర్థమైందా? ఇది మీకు ఇష్టమైన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి.